ప్రస్తుతం శ్రీ గౌతమి విద్యా సంస్థకు సంబంధించిన 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో ఇక్కడ దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయినట్లుగా మనకు కనిపిస్తున్నాయి. ఇంకా మరికొద్ది ఏర్పాట్లు స్క్రీన్ అయితేనేమి, ఆడియన్స్ గ్యాలరీ ఇవన్నీ రెడీ అవుతున్నాయి. సాయంత్రానికి ఇవి కూడా పూర్తవచ్చు. మరి ఇక్కడ విద్యా సంస్థల చైర్మన్ కనుమర్ల గుండారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్, ఈ సిల్వర్ జూబ్లీ కార్యక్రమాల పరిస్థితి ఏంటి? ఈరోజు మాకు చాలా సంతోషం. 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని విద్యారంగంలో ఎంతోమంది విద్యార్థులు ఈ విద్యా సంస్థలో చదువుకొని సక్సెస్ఫుల్గా బయటకెళ్ళి, అలాగే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యావేత్తలు, మేధావులు, అధికారులు వాళ్ళందరి యొక్క ప్రోత్సాహంతో ఈ విద్యా సంస్థను ఇంతవరకు మా స్టాఫ్, టీచింగ్, నాన్ టీచింగ్ వారి యొక్క ప్రోత్సాహంతో మేము ముందుకు తీసుకురావటం జరిగింది. ఇదే ప్రోత్సాహంతో 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈరోజు చాలామందికి నేను పేరున పెట్టి పిలవాలని ప్రయత్నం చేశాం. త్రూ వాట్సాప్లో చేశాం, సోషల్ మీడియా ద్వారా కూడా స్టూడెంట్స్కి ఇన్ఫామ్ చేశాం. దయచేసి ఎవరు మమ్మల్ని పర్సనల్గా పిలవలేదని భావించకుండా ప్రతి ఒక్క విద్యార్థి, అలాగే ఈ కళాశాలలో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి యొక్క తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ఈ ఫంక్షను నేను చేసేది కాదు, మీ అందరి తరపున నేను ఒక బాధ్యత తీసుకొని చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముందుగా ప్రతి ఒక్కరూ హాజరై వారి యొక్క హాజరుని కలిసి అందరం ఓ మంచి పండుగలాగా ఒక చోట చేసుకోవాలనేటువంటి సదుద్దేశంతో ఏర్పాటు చేసిందే ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. దీన్ని సక్సెస్ఫుల్గా ముందుకు జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈరోజు 2 రోజులు ప్రారంభించాం. ఒకటి రేపు 26వ తారీఖు 3 గంటల నుంచి ఈ ప్రారంభం స్టార్ట్ అవుతుంది. 26వ తారీఖు 3 గంటల నుంచి మనకు విద్యార్థులు వాళ్ళ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్ని మంచి సక్సెస్ఫుల్గా చేయటం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళాశాలలు, స్కూల్స్ యాజమాన్యాలు, అలాగే మా విద్యార్థులు, పూర్వ విద్యార్థులు చాలామంది అటెండ్ అవుతున్నారు. సో వారందరికీ కూడా మేము మీడియా ద్వారా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. కోటి చాలామంది ఇంకా మమ్మల్ని పిలవకపోవచ్చు, ఏదైనా మాకు కమ్యూనికేషన్ వల్ల సంస్థ నుంచి మేము సరిగా కమ్యూనికేషన్ లేకపోతే ఎవరు తప్పుగా భావించకుండా ఈ శ్రీ గౌతమి విద్యా సంస్థలనేవి మనది అనుకొని హాజరు కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, స్వాగతిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. అలాగే మా సంస్థ తరఫున మా కళాశాల డైరెక్టర్స్, ప్రిన్సిపల్స్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అందరూ కూడా గత 10-15 రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఇదంతా కూడా సక్సెస్ఫుల్ అయ్యే విధంగా అందరూ భగవంతుడు ఆశీర్వదించాలని, ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటూ, ఈ సందర్భంగా నేను మరొక ముఖ్య విషయం, ప్రోగ్రామ్ని కూడా ఒక మీటింగ్ లాగా కాకుండా ఒక ఈవెంట్ లాగా చేస్తున్నాం. సో ఈవెంట్ ఏంటంటే మళ్ళీ అక్కడికి వెళ్తే మమ్మల్ని కూర్చోబెడతారేమో, మీటింగ్ చెప్తారేమో అనేటువంటి ఉద్దేశం లేకుండా ఈ ప్రోగ్రామ్ని వచ్చినటువంటి గెస్టులు పిల్లలు వాళ్ళకి సంబంధించిన సందేశాన్ని ఇవ్వటం, వాళ్ళు ఉండటం, మధ్యాహ్నం 26వ తారీఖు సాయంత్రం 26న లంచ్, డిన్నరు, అలాగే 27న లంచ్, అలాగే 27th ఈవినింగ్ కూడా డిన్నర్ ఏర్పాటు చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరూ వచ్చి చక్కగా ఆహ్లాదకరమైనటువంటి ఈ వాతావరణంలో మంచిగా చేస్తారని చెప్పి ఆశిస్తూ, మీ అందరి యొక్క ఆశీస్సులు నాకు, ఈ సంస్థకి కావాలని, ఈ సంస్థని ఇంకా మంచిగా పెద్ద విద్యా సంస్థగా చేయటానికి అందరూ పేరున ఉన్నటువంటి మా వాళ్ళందరూ కూడా సహకరించారని చెప్పి కోరుకుంటూ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. తప్పనిసరిగా హాజరవ్వాలి, హాజరై విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్, అది చూస్తున్నారు కదండి. దర్శిలో 2000 సంవత్సరంలో ఒక్క విద్యా సంస్థతో ప్రారంభమై నేడు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఎన్నో బ్రాంచెస్తో విస్తరించి కొన్ని లక్షల మందికి విద్యా బుద్ధిని నేర్పించినటువంటి ఈ విద్యా సంస్థ చైర్మన్ గారు ఆ విద్యార్థుల కోరిక మేరకు, తల్లిదండ్రుల కోరిక మేరకు ఈ వేదికని ఒక ఈవెంట్ లాగా నడపడం అనేది నిజంగా కన్నుల పండుగ కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ చూస్తూ ఉండండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.